స్టార్ హీరో సినిమా వస్తేనే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందనే లెక్కలు చాలా సార్లు తారుమారయ్యాయి. ముఖ్యంగా కేరళ ప్రేక్షకులు స్టార్ పవర్ కంటే కథ, మేకింగ్, మౌత్ టాక్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ లోకేష్ కనగరాజు హీరోగా నటించిన డీసీ మూవీ కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు 2026లో కేరళలో అత్యధిక వసూలు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. డీసీ ఇప్పటి వరకు కేరళలో 16.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ వసూలతో తలపతి విజయ్ నటించిన జననాయగన్ 16.2 కోట్ల గ్రాస్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. విడుదలకు ముందు విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో మౌతార్ రాకపోవడంతో దాని బాక్స్ ఆఫీస్ ప్రయాణం పరిమితమైందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. డీసీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. మొదటి వారంలో మోస్తారు వసూళ్లతో సాగిన సినిమా ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందనతో క్రమంగా థియేటర్లలో పుంజుకుంది. యాక్షన్ ఎలిమెంట్స్, కథనంలో ఉన్న ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల వసూళ్ల దగ్గర ఉన్నట్లు సమాచారం. మరో 20 కోట్లు సాధిస్తే హీరోగా లోకేష్ కనగరాజు తొలి చిత్రంతోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మరి లాంగ్ రన్ లో డీసీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.